టాలీవుడ్ యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులను రక్షించాలంటూ పోలీసుల్ని కోరారు. వ్యక్తిగత హక్కులకి భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని, అలాంటి పోస్టులు క్రియేట్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టుని కోరారు. తన అనుమతి లేకుండా పేరు, ఫోటో, వీడియోలు, వాయిస్ను వాణిజ్య ప్రకటనల కోసం, ఇతర అవసరాల కోసం ఉపయోగించకుండా అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఎన్టీఆర్ ఆశ్రయించారు. ఎన్టీఆర్ దాఖలు చేసిన ఈ పిటిషన్పై న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ అంశంపై మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. వీరి వాటిలోనే ఎన్టీఆర్ కూడా పయనిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఎన్టీఆర్ తరపున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఎన్టీఆర్ చేసిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఈ కామర్స్ వెబ్సైట్లు, టెలికాం ఆపరేటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఐటీ నిబంధనలు 2021 ప్రకారం ఆయా ప్లాట్ఫామ్స్పై చర్యలు తీసుకోవాలంది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున ఈ అంశంపై సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామని న్యాయమూర్తి జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా వెల్లడించారు. కాకపోతే ఏపీలో ప్రముఖ నటులు కూడా ఇలానే పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కులు ఉల్లంఘనలకు గురవుతున్న నేపథ్యంలో వారు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తమ అనుమతి లేకుండా వారి పేర్లు, ఫోటోలు, వీడియోలను ఉపయోగించి ట్రోలింగ్లు, డీప్ ఫేక్ వీడియోల తయారీ, వాణిజ్య ప్రకటనలు రూపొందించడం వంటివి చాలా కామన్ అయిపోయాయి. ఈ సమస్యను అరికట్టాలని చిరంజీవి, నాగార్జునలు సైతం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యాయస్థానాల్లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలకి ఉపశమనం లభించింది. ఇరువురు తమ హక్కులను పరిరక్షించేందుకు ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే బాటలో పయనించారు. అయితే ఢిల్లీ హైకోర్టు తదుపరి ఉత్తర్వుల కోసం డిసెంబర్ 22 వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ తర్వాత డాక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ మూవీలో నటిస్తున్నారు. ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం డ్రాగన్ మూవీకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. మూవీ యూనిట్ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఇకపోతే ఈ డ్రాగన్ మూవీ వచ్చేడాది జూన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరొక వైపు తన వ్యక్తిత్వ హక్కులకి భంగం కలిగించేలా ఉన్న అభ్యంతరకర పోస్టుల వ్యవహారంలో గతంలో బాలీవుడ్ నటులు సైతం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వీరిలో ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ ఉన్నారు. వీరితో పాటు ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ తదితరులు ఉన్నారు.